హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీత. నేను మీకు ఈరోజు టూనా ఫిష్ కర్రీ చేసి చూపిస్తున్నానండి. మేము మన హార్బర్కి వెళ్ళేటప్పుడు అక్కడ టూనా ఫిష్ తెచ్చుకున్నాం అనమాట. చూసారా, ఈ పీసెస్ని ఇలా పసుపు సాల్ట్ వేసి మంచిగా కడుక్కోవాలి. మనకు నచ్చిన సైజులో మనం కట్ చేయించుకోవచ్చండి. మేము ఈ సైజులో కట్ చేయించుకున్నాం. మనకి ఫ్రైకి అయినా పులుసుకి అయినా చాలా బాగుంటుంది, గ్రేవీకి అయినా. దీనికోసం ఏం చేయాలంటే, ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 టమాటాలు వేసుకోండి. అలాగే ఆనియన్ ఒకటి వేసుకోండి. ఎక్కువ ఆనియన్ వేస్తే స్వీట్ వచ్చేస్తుంది, దీనికి పులుపు ఉంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటాలని పీసెస్లా కట్ చేసి ఇందులో వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి కూడా 2 పీసెస్ చొప్పున వేసుకోండి. వెల్లుల్లి అయితే ఒక హాఫ్ పీస్ వేసుకోండి. అల్లం కూడా ఒక హాఫ్ పీస్ వరకు వేసుకోండి. ఇలా పీసెస్ లాగా అన్నీ కట్ చేసి వేసుకున్న తర్వాత మనం మిక్సీలో పట్టేసుకుందామండి. అలాగే ధనియాలు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. హార్బర్కి వెళ్తే మనకి ఫ్రెష్ ఫిషెస్ దొరుకుతాయండి, అలాగే తక్కువకు కూడా దొరుకుతుంది. యాక్చువల్గా మనకి టూనా ఫిష్ బయట కిలో ఒక 1000 రూపీస్ అట్లా ఉంటుంది కదండి. అక్కడైతే మనకి ఒక 2 కిలోస్ వరకు మనకి 800-700 లోపే వచ్చేస్తుందండి హార్బర్లో అయితే. ఎప్పుడైనా హార్బర్కి వెళ్తే ఈ ఫిష్ని ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు ధనియాలు కూడా వేసుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి కూడా 2 పీసెస్ చొప్పున వేసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకోండి. నేను ఇది ఫిష్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను. ఇదిగోండి, ఇలా చేసేసిన తర్వాత మనం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకోండి. అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు, ఎందుకంటే కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఫిష్ కర్రీ కదా. ఫిష్ కర్రీకి ఆయిల్ ఎంత ఉంటే అంత బాగుంటుందండి, లేకపోతే పచ్చివాసన వస్తుందన్నమాట. ఇలా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర వేసుకుందాం. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీరా ఇట్లా వేస్తే చాలా బాగుంటుంది. ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి కూడా ఒక 3 వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్, మసాలా పేస్టు, ఆ పేస్ట్ని ఇందులో మనం వేసేసుకుందాం. జీలకర్ర కొద్దిగా ఫ్రై అవనివ్వండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఫ్రై అయిపోయింది కదా, ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకొని ఇది బాగా ఆయిల్ మొత్తం పైకి తేలే వరకు మనం వేయించుకోవాలండి. ఇందులో మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలో అన్నీ ఇప్పుడే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. ఫుల్ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. కావలిస్తే మధ్యలో యాడ్ చేసుకుందాం, సరిపోకపోతే మీరు కూడా మీకు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే పసుపు కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకే యాడ్ చేసుకుందాం. ఫిష్ కదండి, కొద్దిగా స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అలాగే ధనియా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. జీరా పౌడర్ కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. అలాగే గరం మసాలా కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందామండి. అన్నీ ఆయిల్ మొత్తం పైకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం. మనం ఇది ఫ్రై చేయడంలోనే ఉంటుందండి టేస్ట్ అంతా, బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇట్లానే చేస్తాను టూనా ఫిష్కి. మీరు ఎట్లా చేస్తారో నాకు మీ కామెంట్స్ రూపంలో ఒక్కసారి తెలియజేయండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందామండి, ఇది బాగా ఫ్రై అవుతుంది. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఫిష్ యాడ్ చేసుకుందాం. చూసారా, ఆయిల్ కొద్దిగా వస్తుంది, అడుగు అంటుతుందండి, మనం కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఆయిల్ మొత్తం బయటికి వస్తూ ఉన్నప్పుడే మనం ఈ టూనా ఫిషెస్ని యాడ్ చేసుకోవాలి.
ఇవి ఏంటండి అంటే నార్మల్గా మనకి ఫిషెస్ ఏవైనా వేస్తే తొందరగా ఇరిగిపోతాయి. కానీ ఈ టూనా ఫిష్ని మనం ఎంత ఫ్రై చేస్తే అంత గట్టిగా అయిపోతాయండి. పులుసులో అయితే ఇంకా గట్టిగా అయిపోతాయి. అచ్చం మన చికెన్లానే ఉంటుందన్నమాట. మనం చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకుంటే మనం ఎంత ఫ్రై చేస్తే గట్టిగా అవుతుంటాయో ఇది కూడా అలానే అండి. అస్సలు విరగవు, చాలా గట్టిగా ఉంటాయి ఈ పీసెస్. మనం పకోడీ చేసుకునేటప్పుడు చికెన్ చేసుకుంటే మనకి ఎంత క్రిస్పీగా గట్టిగా వస్తాయో అలాగే ఈ ఫిష్ కూడా పకోడీ చేసుకుంటే అలానే వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ఫిష్ చేసి తెచ్చుకుంటే పులుసు కానీ ఫ్రై కానీ గ్రేవీ కానీ చాలా బాగుంటుంది. నేనైతే ఈరోజు గ్రేవీ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు వీటిని బాగా ఫ్రై అయ్యనిద్దామండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఏ గ్రేవీ కర్రీ చేసినా సరే అందులో కొద్దిగా చింతపండు పులుసు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఫిష్ కొద్దిగా చిన్న స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్ పోవడానికి మనం పులుసుని కొద్దిగా యాడ్ చేసుకుంటాము గ్రేవీ కర్రీలో కూడా. మీరు కూడా ఒకసారి అలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. దగ్గరికి గ్రేవీ చేస్తే ఫిష్ కర్రీ కదా, చిన్న స్మెల్ వస్తుందన్నమాట. చూసారా నేను ఎంత యాడ్ చేశానో, ఒక చిన్న హాఫ్ కప్పు అంటే చిన్న గ్లాస్ వరకు పులుసు యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని మంచిగా ఇట్లా మొత్తం కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. మరి పీస్ ఉడకాలి కదండి, ఎందుకంటే ఈ పీస్ చాలా గట్టిగా ఉంటుందండి. ఉడికిన తర్వాత చూడండి సేమ్ చికెన్ చూసినట్టే అనిపిస్తుంది. ఉడుకుతూ ఉంటే చాలా గట్టిగా అయిపోతుంది పీస్ అన్నమాట, కానీ చాలా టేస్టీగా ఉందండి. చూసారా ముక్కకి మొత్తం బాగా పట్టేలాగా ఉడకాలి. మళ్ళీ మూత పెట్టేసుకుందాం. ఇది మొత్తం దగ్గరికి అయిపోయే వరకు మనం ఉడికించుకుందాం. పీస్ చూసారా మీకు అచ్చం చికెన్ పీస్ లాగే ఉంది కదా, అస్సలు విరిగిపోదండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఈ టూనా ఫిష్కి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అండి స్మెల్కి గరం మసాలా ఆల్రెడీ మనం ఫస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసాము, లాస్ట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం ఒకసారి మంచిగా మీరు ఎంత కలిపినా సరే ముక్క విరగదండి, అంత గట్టిగా ఉంటుంది. చూసారా పీసెస్ ఎంత బాగున్నాయి కదా. ఇది మొత్తం బాగా వీటికి పట్టేలాగా మనం మూత పెట్టేసుకొని ఉంచుకుందాం దగ్గరగా అయ్యే వరకు. ఎక్కువ వాటర్ వేసే అవసరం లేదండి, కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. చూసారా మొత్తం చాలా వరకు ఆయిల్ పైకి చుట్టూ తేలుతూ ఉంది కదా, అంటే మన ఫిష్ గ్రేవీ కర్రీ చాలా వరకు రెడీ అయిపోయిందండి. చూసారా ఇలా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవాలి. మీకు ఫ్రై కావాలంటే దీనిని మొత్తం దగ్గరగా చేసేసుకొని ముక్కకి అంటేలాగా చేసుకుంటే ఫ్రై అయిపోతుందండి. నేను గ్రేవీ కర్రీ చేస్తున్నాను కాబట్టి చాలా వరకు ఇలానే ఉంచేస్తాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా ఫ్రై చేసుకోండి. కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకొని 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. మన టూనా ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఆల్మోస్ట్ అయిపోయింది. చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుందంటే ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట. ఎప్పుడైనా మనకి ఆయిల్ పైకి తేలితే మన ఏ కర్రీ అయినా అండి, చికెన్ అయినా మటన్ అయినా ఫిష్ అయినా ఆయిల్ తేలితేనే మంచిగా కుక్ అయినట్టు. ఆయిల్ పైకి తేలకపోతే ఇంకా ఉడకాలి అని. చూసారా బాగుంది కదండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా ఇట్లా హార్బర్కి వెళ్ళేటప్పుడు తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.